ఫ్రెండ్స్, రెడ్ బస్ మనకు జూలై మంత్ ఆఫర్ సందర్భంగా క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు 75% ప్లస్ 2% అడిషనల్ డిస్కౌంట్, టోటల్ 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంది ఆన్ ఆల్ స్టడీ మెటీరియల్స్. ఓకే, విజయపథం బ్యాచ్ కూడా మీకు 77% డిస్కౌంట్ పోగా మీకు ₹275 బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించిన విజయపథం బ్యాచ్ అనేది సంబంధించిన ఆఫ్లైన్ వీడియోస్ అనేది మీరు రికార్డెడ్ వీడియోస్ కూడా వినొచ్చు. ₹275 ఇప్పుడు పర్చేజ్ చేసుకున్న దీని కొరకు అడ్డా 247, ఓకేనా, అడ్డా 247.comకి వెళ్ళి, ఓకేనా, .comకి వెళ్ళి విజయపథం అని సెర్చ్ చేస్తే మీకు విజయపథంకి సంబంధించిన బ్యాంకింగ్ అవేర్నెస్ క్లాస్ అనేది రావడం జరుగుతుంది. దాంట్లో మీ యొక్క నేము, మొబైల్ నెంబరు అండ్ మీ మొబైల్ నెంబరు, నేము అండ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ క్యాపిటల్ Y217 కూడా ఎంటర్ చేసిన అనుకో మీకు ₹275 వస్తుంది. 1999 ఉంది, ఇప్పుడు ₹275. దీనికి సంబంధించిన విజయపథంకు సంబంధించిన అన్ని బ్యాంకింగ్ అవేర్నెస్ క్లాసెస్ మీకు రికార్డెడ్ వీడియోస్ మీ మెయిల్కి వస్తుంది. అడ్డా 247 యాప్లో కూడా మీరు చూసుకోవచ్చు దీనికి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్. రైట్, ప్రిలిమ్స్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ప్రిలిమ్స్ అనేది రైట్ ఇప్పుడు ఏబిపిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది జూలై 7 నుంచి 6 PM to 9 PM. దీని యొక్క క్యాపిటల్ Y217 ఉపయోగిస్తే మీకు ₹7,349 5291 డిస్కౌంట్ పోగా ₹2,557 రావడం జరుగుతుంది. దీని యొక్క ఏంటంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, ఓకేనా. ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ అనేది న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు ₹3499 డిస్కౌంట్. దీంట్లో డిస్కౌంట్ 2483 వస్తుంది. డిస్కౌంట్ పోగా మీకు ₹965 వస్తుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సెకండ్ బ్యాచ్ అనేది జూలై 16 స్టార్ట్ అవుతుంది. దీని యొక్క క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు ₹4649. దీంట్లోకి వెళ్ళి క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే డిస్కౌంట్ రూపంలో ₹1301 రావడం జరుగుతుంది. ఓకేనా. స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. ఓకేనా. ఖచ్చితంగా ఏ మనిషికన్నా స్వయం కృషి కానీ, ఇక్కడ చూడండి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్, ఓకేనా. రైట్, స్వయం కృషి, పట్టుదల అండ్ దృఢ సంకల్పం, ఓకేనా. రైట్, మనకు ఈ మూడు ఉంటే ఖచ్చితంగా మనం ఏ రంగంలో వెళ్ళినా ఖచ్చితంగా ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. ఏమంటే మనకు స్వయం కృషి ఉండాలా, పట్టుదల ఉండాలా అండ్ దృఢ సంకల్పం ఉండాలా. ఓకేనా. రైట్, which new pandemic potentials virus candidate has been detected in China? చైనాలో ఏ కొత్త మహమ్మారి వైరస్ కనుగొనబడ్డాయని అడుగుతున్నారు బస్. ఓకేనా. G4 రీసెంట్గా G4 అనేది కనుగొనడం జరిగింది. దీన్ని EH1N1 అని కూడా అంటుంటారు. EH1N1 మరొక ఇది కూడా మళ్ళీ ప్రపంచాన్ని షేక్ చేస్తుందేమో నాకు భయం అనేది ఉట్టుకొచ్చింది. యాక్చువల్గా ఇది పిగ్గు నుంచి వచ్చిన డిసీజ్, ఓకేనా. రైట్, ఇది ఏంటంటే పర్సన్ టు పర్సన్స్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు కరోనా వైరస్ ఎలా అయితే స్ప్రెడ్ అవుతుందో దానికంటే ఎక్కువ భయంకరంగా స్ప్రెడ్ అవుతుందట. ఇప్పుడు WHO అనేది దీనిపైన రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇది ఎలా ఏంది అనేది నిజమేనా కాదా, ఓకేనా, దీని యొక్క స్ప్రెడ్ ఎలా ఉంది అనేది రీసెర్చ్ చేయడం జరుగుతుంది. తొందరలోనే మనకు ఈ వ్యాధి గురించి కూడా, కరోనా అయితే ఎలా ఉందో ఇది కూడా మనకు తొందరలోనే చైనా నుంచి వేరే కంట్రీస్ కూడా పాకడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా. ఇది G8 అనేది ఒక G8 గ్రూప్ ఉండే, అది G8 ఇప్పుడు G7గా మారింది. ఓకేనా. రష్యా అనేది ఇది ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీ. రష్యాని G8లో 2014లో G8 నుంచి సస్పెండ్ చేస్తే అది G8గా G7 కంట్రీస్గా గ్రూప్ ఆఫ్ సమ్మిట్గా చేంజ్ అయింది. ఓకేనా. G20 ఇది గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్, ఇప్పుడు G4 అనేది కొత్త చైనాలో కనుగొనబడ్డ ఒక మహమ్మారి G4 EH1N1. ద ఇండియన్ వీనస్ మిషన్స్ Sukrayan-1, the Swedish Institute of the Space Physics will be explore the Venus for the second time. The Sukrayan-1 is scheduled for the launch at the end of the 2023 from the Sriharikota, Andhra Pradesh. Indians Venus mission Sukrayan-1, Swedish Institute of the Space Physics రెండోసారి వీనస్ను అన్వేషిస్తాయి. శుక్రయాన్-1 2023లో చివరిలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించబడుతుంది. బస్ ఏంటంటే ఇండియన్ వీనస్ మిషన్ ప్లస్ వీనస్ మిషన్ శుక్రయాన్ అనేది స్వీడిష్ అండ్ ఇండియా రెండు కలిపి ఏంటంటే మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇండియన్ వీనస్ మిషన్ శుక్రయాన్-1 దేంతోనే స్వీడిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ ఫిజిక్స్ రెండు కలిపి దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ నుంచి అంటే శ్రీహరికోటలోని శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. రైట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ CSIO have developed the indigenous airborne low cost control system on two
MI-17 helicopter. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ సిఎస్ఐఓ రెండు MiG-17 హెలికాప్టర్లలో స్వదేశీ వైమానిక లో కాస్ట్ కంట్రోల్ సిస్టమ్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఇవేంటంటే లో కాస్ట్ని చంపడానికి రీసెంట్గా రెండు మిగ్ ఒక హెలికాప్టర్లు అనేది తయారైన జరిగింది. ద చండీగఢ్ బేస్డ్ 3 బేస్ రిపేర్ డిపోర్ట్ ఒక BRD ఆఫ్ ది IF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్స్ ఓకేనా. CSIO అంటే గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ ఫర్ సైంటిఫిక్ instrument organizations have indigenously developed the airborne low cost control system ALC 2 MiG-17 helicopter for spraying the pesticide of the melathion to arrest the low cost breeding ఓకేనా. దీని యొక్క ఉత్పత్తిని ఒక లోకస్ట్ యొక్క ఉత్పత్తిని అనేది తగ్గించడం చంపేయడం జరుగుతుంది. మెలాథిన్ అనే పెస్టిసైడ్ అని మెలాథిన్ అనే పెస్టిసైడ్ అనేది దానిపైన స్ప్రే చేయడం జరుగుతుంది ఓకేనా. హెలికాప్టర్ల ద్వారా మిడతలు ఇప్పుడు ఉన్నాయి కదా, మిడతల పైన చంపడానికి ఇవి అగ్రికల్చర్ని పంటని నాశనం చేస్తున్నాయి కాబట్టి దాన్ని ఎట్లన్నా ఒకసారి కంట్రోల్ చేయాలన్నట్టు ఉద్దేశంతో ఒక పెస్టైడ్ని స్ప్రే చేయడం జరుగుతుంది, మెలాథియాన్. ఇది గుర్తుపెట్టుకోండి. దీని అనేది ఇలాంటివి అడుగుతుంటారు ఓకే. రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది పెస్టిసైడ్ పైన ప్రయోగించిన పెస్టిసైడ్ పేరు ఏంటి అని అడుగుతుంటారు. స్ప్రేయింగ్ చేసిన స్ప్రే ఏంటంటే మెలాథియన్ ఓకేనా. దేని కొరకు లో కాస్ట్ యొక్క ఉత్పత్తిని తగ్గించడానికి ఓకేనా. దిస్ హెలికాప్టర్ విల్ స్ప్రే ఎంత స్ప్రే చేస్తుంది అంటే 800 లీటర్స్ ఆఫ్ ది పెస్టిసైడ్ ఇన్ 750 hectares ఏరియా ఇన్ ద జస్ట్ ఇన్ 40 minutesలో 750 ఎకరాలలో 800 లీటర్లను స్ప్రే చేస్తుంటుంది ఓకేనా. 800 లీటర్లని పెస్టిసైడ్ని స్ప్రే చేస్తుంటుంది 750 హెక్టార్లలో ఓకేనా, జస్ట్ విత్ ఇన్ 40 minutes. Indramani Pandey appointed as a permanent representative of the India to UN other organization in the Geneva okay, Geneva, Switzerland. Recentగా ఇంద్రమణి పాండే అనేది అపాయింటెడ్ పర్మనెంట్ మెంబర్స్ ఇన్ ద పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఇండియా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఓకేనా. ఆల్సో అదర్ ఆర్గనైజేషన్స్ కూడా మెంబర్గా అపాయింట్ అయ్యింది. ఎవరంటే ఇంద్రమణి పాండే, ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అండ్ సమ్ ఆర్గనైజేషన్ ఇన్ ద జెనీవా ఎక్కడ ఉంటుందంటే స్విట్జర్లాండ్. The government has declared the which state has distributed the area for another 6 months okay, distributed కాదు disturbed area for the another 6 months. మరో 6 నెలలు ఏ రాష్ట్రాన్ని డిస్టర్బ్డ్ ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. రీసెంట్గా ఏంటంటే నాగాలాండ్లో కొద్దిగా పరిస్థితులు అక్కడ నాగాలాండ్ ఉద్యమం కానీ ఒక చుట్టుపక్కల బార్డర్ వల్ల ఇష్యూ అనేది జరుగుతుంది. దాని ఏంటంటే ఆల్రెడీ జూన్ వరకు అనౌన్స్ చేయడం జరిగింది డిస్టర్బ్డ్ ఏరియా. నెక్స్ట్ డిసెంబర్ వరకు కూడా దాన్ని డిస్టర్బ్డ్ ఏరియాగా అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు డిస్టర్బ్ ఏరియా అనౌన్స్ చేస్తుంటే అక్కడ ఏంటంటే ఇండియా యొక్క పారామిలిటరీ దళాలు అనేది అక్కడ ఎప్పుడు దాని యొక్క అక్కడ ఎప్పుడు ఏంటంటే దాన్ని సేఫ్గా సెక్యూరిటీ రూపంలో అక్కడ పహరా కాస్తుంటాయి నాగాలాండ్లో ఓకేనా. ఇండియన్ దళాలు ఓకేనా, పారామిలిటరీ దళాలు ఎక్కడంటే నాగాలాండ్. విచ్ ఏరియా? నాగాలాండ్ అనేది దీని యొక్క క్యాపిటల్ కోహిమా ఓకేనా. నిపియో రియో అనేది దీని యొక్క చీఫ్ మినిస్టర్ ఆఫ్ నాగాలాండ్ ఓకేనా. నాగాలాండ్లో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏంటంటే హార్నిబుల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. నాగాలాండ్ హార్నిబుల్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే నాగాలాండ్. రీసెంట్గా త్రిపుర కూడా ఏంటంటే ఫస్ట్ టైం హార్నిబుల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఏది ఎక్కడ అంటే త్రిపుర. యాక్చువల్గా ఇది హార్నిబుల్ ఫెస్టివల్ ఆఫ్ నాగాలాండ్ ఓకేనా. భారత్ బంగ్లా పర్యటన్ టూరిజం ఫెస్టివల్ కూడా ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే త్రిపుర. భారత్ బంగ్లా పర్యటన్ టూరిజం ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే త్రిపుర. రైట్. త్రిపుర క్యాపిటల్ సిటీ అగర్తలా. Shashank Manohar steps down as the ICC chairman. Imran Khwaja takes as the charge of intern chairman. ఓకేనా. రీసెంట్గా శశాంక్ మనోహర్ అనేది ఇన్ టైం పీరియడ్ అయిపోయింది. స్టెప్ డౌన్ యాజ్ ద ICC చైర్మన్ ఓకేనా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. Shashank Manohar stepped down as the International Cricket Council chairman after his 2 years tenure. ఓకేనా, 2 years tenures కంప్లీట్ అయిన తర్వాత he is the first independent chairman. His tenure ended on the July 1st, 2000. Deputy chairman of the Imran Khwaja, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిప్యూటీ చైర్మన్ అనేది విల్ టేక్ ద చార్జ్ ఆఫ్ ది ఇంటర్మ్ చైర్మన్. ఓకేనంటే జస్ట్ నెక్స్ట్ చైర్మన్ కాదు, జస్ట్ ఇంటర్మ్ చైర్మన్ మాత్రమే అపాయింట్ అయ్యాడు అంటిల్ ద నెక్స్ట్ చైర్మన్ ఈజ్ ఎలెక్టెడ్. ఓకేనా. కోవిడ్-19 వల్ల కోవిడ్-19 అనే సిచ్యువేషన్ జరుగుతుంది కదా, చైర్మన్ ఎలక్షన్ అనేది పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. దాన్ని పోస్ట్ పోన్ ఏంటంటే నెక్స్ట్ ఆన్లైన్ ద్వారా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఏది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్. ఓకేనా. రైట్.
విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద పోర్టల్ స్కిల్ కనెక్ట్ ఫోరం టు కనెక్ట్ ద జాబ్ సీకర్స్ టు ద ఎంప్లాయీస్? ఉద్యోగార్థులను యజమానులను అనుసంధానించడానికి ఏ రాష్ట్రం స్కిల్ కనెక్ట్ ఫోరం పోర్టల్ని ప్రారంభించింది? రీసెంట్గా కర్ణాటక ప్రారంభించడం జరిగింది. కర్ణాటక, రైట్. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కర్ణాటక. ఏంటంటే ఎవరైతే స్కిల్కి సంబంధించిన జాబర్స్ ఉన్నారో, స్కిల్ సంబంధించిన విషయాలు కానీ, ఓకేనా, ఎవరైతే జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారో, జాబ్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళు ఎంటర్ప్రైజెస్, ఓకేనా, ఇండస్ట్రీస్ ఉంటారో వాళ్ళని ఒకటే తాటిపై ఒకటే పోర్టల్కి తీసుకొచ్చి, ఓకేనా, వాళ్ళు ఏంటంటే ఎంటర్ప్రైజర్స్కు జాబ్కు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంటుంది. ఎట్ ద సేమ్ టైం, ఓకేనా, ఇక్కడ స్కిల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ పోర్టల్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే స్కిల్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఏ జాబ్స్ ఉన్నాయో చెక్ చేయడానికి వాళ్ళకు డీటెయిల్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం కంపెనీ వాళ్ళు, ఓకేనా, ఏ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఇక్కడ ఎన్రోల్ చేయబడ్డారని వాళ్ళు కూడా చెక్ చేసుకోవడానికి ఇద్దరి యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయబడుతుంది. ఎక్కడంటే స్కిల్ కనెక్ట్ ఫోరం పోర్టల్ ఎక్కడంటే కర్ణాటకలో స్థాపించిండ్రు. ఉద్యోగార్థులది ప్లస్ యజమానులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేయబడి ఉంటుంది. ఎక్కడంటే స్కిల్ కనెక్ట్ పోర్టల్ ఫోరం ఎక్కడంటే కర్ణాటక, ఓకేనా. ఎస్, విజయపథం ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పిన. దీనికి సంబంధించిన వీడియోస్ ఇంకా మీరు ఆఫ్లైన్ రికార్డెడ్ వీడియోస్ మీకు Adda247 యాప్లో మీరు వినొచ్చు, ఓకేనా. ఎప్పుడంటే క్యాపిటల్ 2Y7 ఉపయోగించి మీరు విజయపథం బ్యాచ్ని పర్చేజ్ చేసుకుంటే జస్ట్ 275 రూపీస్ ఉంది. మీకు బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించిన అన్ని వీడియోస్ మీకు రికార్డెడ్ వీడియోస్ అనేది సెండ్ చేయబడుతుంటుంది. దేని ద్వారా రికార్డెడ్ వీడియోస్ Adda247 యాప్లో వినొచ్చు, ఓకేనా. జస్ట్ 275 రూపీస్ విజయపథం బ్యాచ్, రైట్. Next, the Pulitzer Prize winner Siddhartha Mukherjee and Professor Raj Chetty named among the 2020 Great Immigrant Honors. Okay na, Grand Immigrant Honorees, right. ఇక్కడ చూడండి, Carnegie Corporation of New York has named the two renowned Indian Americans Siddhartha Mukherjee and Pulitzer Prize winners, okay na, Raja Chetty, economics professors of the Harvard University economic professor అంటే ఎవరి బస్ రాజ్ చెట్టి, ఓకేనా. రీసెంట్గా వీళ్ళకి ఏంటంటే గ్రేట్ ఇమ్మిగ్రెంట్ ఆనర్స్, ఓకేనా. రీసెంట్గా పులిట్జర్ ప్రైజ్ విన్నర్ సిద్ధార్థ ముఖర్జీ అండ్ ప్రొఫెసర్ రాజ్ చెట్టి నేమ్డ్ యాజ్ అమంగ్ ద 2020 గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ ఆనర్స్ గౌరవం అనేది లభించింది. ఎవరికంటే ప్రొఫెసర్ రాజ్ చెట్టి అండ్ సిద్ధార్థ ముఖర్జీ. వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జూలై 2, ఓకేనా. జూలై 2 అంటే వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే, ఓకేనా. జూలై 1 అనేది మీకు తెలిసిందే డాక్టర్స్ డే. జూలై 1 అనేది డాక్టర్స్ డే అండ్ ఎస్బీఐ నేషనలైజ్ డే, ఓకేనా. ఎస్బీఐ నేషనలైజ్ డే అండ్ డాక్టర్స్ డే, నేషనల్ డాక్టర్స్ డే ఎప్పుడంటే జూలై 1. బట్ జూలై 2 అయితే వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే. వరల్డ్ అలర్జీ వీక్ జూన్ 28 నుంచి అయితే జూలై 24 వరకు సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ అలర్జీ వీక్ అనేది జూన్ 28 టు జూలై 24, జూన్ 28 నుంచి జూలై 4. ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ అలర్జీ వీక్ 20 అలర్జీ కేర్స్ డస్ నాట్ స్టాప్ ద COVID-19, ఓకేనా. అలర్జీ కేర్స్ డస్ నాట్ స్టాప్డ్ విత్ COVID-19 దీని యొక్క థీమ్, ఓకేనా. వరల్డ్ అలర్జీ వీక్ యొక్క థీమ్. కిరణ్ రిజిజు లాంచెస్ ద నాడా యాప్ ఫర్ ద అథ్లెటిక్స్, ఓకేనా. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది ఒక యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా నాడా వాళ్ళకి మరి స్పోర్ట్స్ పర్సన్కి కొద్దిగా మిస్కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. ఏ రకమైన ఉత్ప్రేరకాలు నాడా కిందికి వస్తాయి, ఏవి రావు, ఓకేనా. ఫుడ్ అనేది ఏ రకమైన ఫుడ్ తినాలా, ఏ రకమైన కెమికల్స్ ఫుడ్ తినాలా, ఏది తినచ్చు అనేది కొన్ని మిస్కమ్యూనికేషన్ వల్ల కొందరు ఏంటంటే ఫుడ్ ద్వారా వాళ్ళకి తెలియకుండా కొన్ని ఏంటంటే కెమికల్స్ అనేది వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏంటంటే పాజిటివ్ టెస్ట్ అనేది డోపింగ్ టెస్ట్లకు అనేది పట్టుబడుతున్నారు. వాళ్ళకి తెలియకుండా అలా జరుగుతుంది. ఏదేది వస్తుంది ఏదేది అనే దాని మీద ఒక యాప్ అనేది డెవలప్ చేయడం జరిగింది కిరణ్ రిజిజు. ఆ యాప్లో ఓకేనా నాడాకు సంబంధించిన అన్ని విషయాలు అంటే ఏ ప్రోడక్ట్ తినాలా, ఏ ఫుడ్ తినాలా అనేది ఆ నాడా యాప్లో అన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు has launched the National Anti-Doping Agency first mobile app named as the NADA app, ఓకేనా. రీసెంట్ ఫస్ట్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది నాడా యాప్ అనేది డెవలప్ చేయడం జరిగింది. విచ్ ఎయిమ్స్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ నాడా అండ్ అథ్లెటిక్స్. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ మరియు అథ్లెటిక్స్ మధ్యన ఈజీ యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్స్ ఆన్ వేరియస్ యాక్సెప్ట్ ఆఫ్ ది స్పోర్ట్స్ కానీ ప్రొహిబిటెడ్ సబ్స్టాండెస్ విల్ యాజ్ డోప్ టెస్ట్. ప్రొహిబిటెడ్ సబ్స్టాండెస్ ఏవి ఉంటాయనే దాని మీద నాడా యాప్లో ఎవ్రీథింగ్ అనేది అక్కడ
నాడా యాప్లో అనేది క్లియర్గా రాసి ఉంటుంది. వాళ్ళు ఈజీగా స్పోర్ట్స్ పర్సన్ అనే దాన్ని ఏది ఏ దినాదా ఏ దినచ్చు అనేది వాళ్ళు ఈజీగా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, ఇండియా సెలబ్రేట్ ద నేషనల్ డాక్టర్స్ డే. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జూలై 1 సెలబ్రేట్ చేసుకుంటాం. ద థీమ్ ఆఫ్ ది ఫర్ ద నేషనల్ డాక్టర్స్ డే లిసన్ ద మోర్టాలిటీ ఫర్ ద కోవిడ్-19. ఇది థీమ్ బస్, దీని యొక్క థీమ్. అండ్ ఇంక్లూడ్స్ ద అవేర్నెస్ అబౌట్ ద అసిమ్టమిక్ అండ్ ఐఫోక్సియా అండ్ ఎల్డరీ అగ్రెసివ్ థెరపీ. ఒక జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, లెసన్ ద మోర్టాలిటీ ఆఫ్ కోవిడ్-19, ద థీమ్ ఆఫ్ ది నేషనల్ డాక్టర్స్ డే. ద డే ఆల్సో మార్క్ ద బర్త్ అండ్ డెత్ యానివర్సరీ ఆఫ్ ది బిధన్ చంద్ర రాయ్. బిధన్ చంద్ర రాయ్, ఓకేనా, ఆయన డాక్టరు, ఈయన ఫేమస్ డాక్టర్. ఆయన బర్త్డే కూడా జూలై 1. ఆయన డెత్ డే కూడా జూలై 1. ఆయన బర్త్డే మీదకి వెళ్ళి మనం జూలై 1 అనేది నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవరి బర్త్డే మీద అంటే బిధన్ చంద్ర రాయ్, ఓకేనా. ద బర్త్డే ఆఫ్ ది బిధన్ చంద్ర జూలై 1 అండ్ డెత్ డే కూడా జూలై 1. నేషనల్ చార్టెడ్ అకౌంట్ డే, ఓకేనా. సిఏ అంటుంటారుగా, నేషనల్ చార్టెడ్ అకౌంట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే నేషనల్ చార్టెడ్ అకౌంట్ డే ఆర్ సిఏ డే సెలబ్రేట్ ఆన్ జూలై 1. జూలై 1 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్, ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, ఐసిఏఐ అంటే ఇన్స్టా ఆఫ్ ది చార్టెడ్ అకౌంట్, ఓకేనా. ఇన్స్టా ఆఫ్ ది చార్టెడ్ అకౌంట్ అప్పుడప్పుడు ఇలాంటి అబ్రివేషన్స్ కూడా అడుగుతుంటాడు. బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా 1949, ఓకేనా. ఐసిఏ ప్రకారం, బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఐసిఏ ప్రకారం నేషనల్ చార్టెడ్ అకౌంట్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జూలై 1. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, న్యూఢిల్లీలో ఉంది, ఓకేనా. ప్రెసిడెంట్ ఎవరంటే సిఏ అతుల్ కుమార్ గుప్తా, ఓకేనా. చార్టెడ్ అకౌంట్, ఓకేనా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే అతుల్ కుమార్ గుప్తా. నేషనల్ పోస్టల్ వర్కర్ డే. నేషనల్ పోస్టల్ వర్కర్ డే కూడా జూలై 1 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం, ఓకేనా. డాక్టర్స్ డే, ఎస్బీఐ నేషనలైజ్ డే, ఓకేనా. సిఏ డే గుర్తుపెట్టుకోండి బస్, డాక్టర్స్ డే, ఓకేనా. అండ్ ఎస్బీఐ నేషనలైజ్ డే, ఎస్బీఐ జాతీయకరమైన డే కూడా జూలై 1. అండ్ సిఏ డే, ఓకేనా, చార్టెడ్ అకౌంట్ డే కూడా జూలై 1. అండ్ నేషనల్ పోస్టల్ వర్కర్ డే, ఓకేనా. నేషనల్ పోస్టల్ వర్కర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే 1 జూలై, ఓకేనా. బట్ నేషనల్ పోస్టల్ డే వేరు, ఓకేనా. నేషనల్ పోస్టల్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే నేషనల్ పోస్టల్ డే అక్టోబర్ 10 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. నేషనల్ పోస్టల్ డే అక్టోబర్ 10. ఇంటర్నేషనల్ పోస్టల్ డే అక్టోబర్ 9. ఇంటర్నేషనల్ పోస్టల్ డే అక్టోబర్ 9, నేషనల్ పోస్టల్ డే అక్టోబర్ 10. బట్ ఇది ఇక్కడ ఏంటంటే నేషనల్ పోస్టల్ వర్కర్స్ డే ఎప్పుడైతే జూలై 1. లెజెండరీ కమెడియన్ కాల్డ్ రైనర్ రీసెంట్లీ పాస్డ్ అవే, ఓకేనా. అమెరికాకు చెందిన గొప్ప కమెడియన్, దగ్గర 91 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. రీసెంట్లీ ఈ వాస్ పాస్డ్ అవే, ఓకేనా. రీసెంట్లీ పాస్డ్ అవే, కాల్డ్ రైనర్. గుడ్నీ జాన్సన్స్ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది విచ్ కంట్రీ. గుడ్నీ జోహాన్సన్స్ ఈజ్ ఏ దేశస్తుడిగా తిరిగి ఎన్నికైంది అని అడుగుతున్నాడు బాస్. ఈజ్ ఐస్లాండ్ ప్రెసిడెంట్, ఓకేనా. రేయిక్ జావిక్, ఓకేనా. రేయిక్ జావిక్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఐస్లాండ్. కరెన్సీ అయితే క్రోనా అంటుంటారు, కరెన్సీ క్రోనా, ఓకేనా. రేయిక్ జావిక్, ఓకేనా. రేయిక్ జావిక్ అనేది రేయిక్ జావిక్ ఈజ్ ద క్యాపిటల్, కరెన్సీ అయితే క్రోనా. ఇది ఐస్లాండ్, ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఐస్లాండ్, ఓకేనా. ఎవరు, గుడ్నీ జోహాన్సన్. The team of the Indian consulate defeated the Pakistan consulate to win the Diplomatic Cup cricket championship held in the Sharjah. షార్జాలో జరిగిన డిప్లొమాటిక్ కప్లోది చాలా ఇంతకుముందు కరెంట్ అఫైర్స్, ఒక రీసెంట్గా ఏది విన్ అయిందంటే ఇండియా, రన్నర్ అయితే పాకిస్తాన్. దివ్యాన్ సింగ్ పాన్వర్ యాజ్ వాన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద 10 meters ఎయిర్ రైఫిల్ ఈవెంట్ మీన్స్ కేటగిరీ ఇన్ ద మైటాన్ కప్ హెల్డ్ ఇన్ ద ఆస్ట్రేలియా జరిగిన మైటాన్ కప్లో దివ్యాన్ సింగ్ పన్వార్ ఏంటంటే గోల్డ్ మెడల్ రావడం జరిగింది. దేంట్లో 10 meters ఎయిర్ రైఫిల్. భారత కాన్సులేట్ బృందం పాకిస్తాన్ కాన్సులేట్ను ఓడించి షార్జాలో జరిగిన 2020 డిప్లొమాటిక్ కప్ క్రికెట్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. ఆస్ట్రేలియాలో జరిగిన మెటాస్ కప్లో పురుషుల విభాగంలో 10 meters ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో దివ్యాన్ సింగ్ పన్వార్ బంగారు పథకం సాధించడం జరిగింది, ఓకేనా. ఫోన్పే యాజ్ పార్ట్నర్డ్ విత్ ద విచ్ బ్యాంక్ యాజ్ ఇట్ ఇస్ ద న్యూ పార్ట్నర్ బ్యాంక్ ఫర్ క్రియేటింగ్ ద యూజింగ్ యూపీఐ, ఓకేనా. యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ జరగడానికి రీసెంట్గా ఫోన్పే అనేది రీసెంట్గా దేంతో టైప్ అయిందంటే ఐసిఐసిఐ. రీసెంట్లీ సమ్ మెమోరన్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఓకేనా. యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేయడానికి ఫోన్పే అనేది దేంతో టైప్ అయిందంటే ఐసిఐసిఐ. ఫోన్పే ఐసిఐసిఐ. ఐఏఎస్ ఆఫీసర్ who has become the first women chief secretary of the పంజాబ్, ఓకే. పంజాబ్ యొక్క ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ ఎవరంటే వినీ మహాజన్. రీసెంట్గా అపాయింట్ అయింది వినీ మహాజన్. ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ పంజాబ్ ఎవరంటే ఐఏఎస్ ఆఫీసర్ వినీ మహాజన్.
G20 ఎక్స్ట్రాడినరీ వర్చువల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే సౌదీ అరేబియా. యాక్చువల్గా రీసెంట్గా వర్చువల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది మీటింగ్ అనేది జరిగింది. దాంట్లో మన హెచ్ఆర్డి మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. హెచ్ఆర్డి మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్. ఇక్కడ సౌదీ అరేబియా నెక్స్ట్ గవర్నమెంట్ హెడ్ ఆఫ్ ది మీటింగ్ గవర్నమెంట్ GOH. ఓకేనా, గవర్నమెంట్ హెడ్ ఆఫ్ ది మీటింగ్ G20 యాక్చువల్గా సౌదీ అరేబియాలో జరగాల, కాకపోతే కోవిడ్-19 ఉంది కాబట్టి మేబీ జరగకపోవచ్చు. ఓకేనా, వర్చువల్ ద్వారా జరగచ్చు. ఓకేనా, వర్చువల్ G20 మీటింగ్ అనేది జరుగుతుంది సౌదీ అరేబియా. నెక్స్ట్ G20 సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే ఇటలీలో జరుగుతుంది G20. ఓకేనా, బట్ 2022 G20 సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే ఇండియా. 2022 G20 సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే ఇండియా. G20 అంటే ద గ్రూప్ ఆఫ్ కంట్రీస్. G20 అంటే ద గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఓకేనా, 20 మెంబర్షిప్ కంట్రీస్ ఉంటాయి. ఓకేనా, ఆ 20 మెంబర్షిప్ కంట్రీస్లో ఇండియా కూడా వన్ ఆఫ్ ది మెంబర్. ఎక్కడ అంటే G20. ఓకేనా, మనకేంటంటే G7 కంట్రీస్ ప్లస్ బ్రిక్స్ కంట్రీస్ ప్లస్ సౌదీ అరేబియా కానీ, ఓకేనా, సౌత్ కొరియా కానీ, ఆస్ట్రేలియా కానీ, అర్జెంటీనా కానీ. ఓకేనా, G7 అంటే మీకు తెలుసు కదా, US, UK, జర్మనీ, జపాన్ అండ్ ఫ్రాన్స్, కెనడా, ఇటలీ. ఈ 7 అనే బ్రిక్స్ కంట్రీస్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ కంట్రీస్. ఓకేనా, 7 ప్లస్ ఇవెంత 12 అయిపోయినాయి. 7 + 5 12. రైట్, మనకు సౌదీ అరేబియా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, అర్జెంటీనా అండ్ మెక్సికో, ఇండోనేషియా అండ్ టర్కీ. ఓకేనా, మెక్సికో, ఇండోనేషియా, టర్కీ అండ్ యూరోపియన్ యూనియన్ ద గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే EU. ఓకేనా, కంట్రీస్ కూడా మెంబర్షిప్ కంట్రీస్ G20లో. ఓకేనా, 12 13 14 15 16 17 18 19 20. ఓకేనా, 20 మెంబర్షిప్ కంట్రీస్ ఏంటంటే G20. ఇంకోసారి గుర్తుపెట్టుకోండి బస్. US, UK, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, మెక్సికో, ఇండోనేషియా, టర్కీ, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్ని కలిపి G20 కంట్రీస్ అంటుంటారు. G20 కంట్రీస్. పాకిస్తాన్ అనేది మెంబర్షిప్ కాదు. శ్రీలంక, మనకు చుట్టుపక్కల చైనా, ఇండియా తప్ప ఏ కంట్రీస్ కూడా G20లో మెంబర్షిప్ కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అది. రైట్, న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ఎవరంటే మైకేల్ మార్టిన్ ఈజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దేంది ఐర్లాండ్. దాని యొక్క క్యాపిటల్ డబ్లిన్. ఓకేనా, ఐర్లాండ్ డబ్లిన్. ఇండియా ఎంపైర్స్ హూ హ్యాస్ బీన్ ఇండక్టెడ్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ ప్యానెల్. ఓకేనా, రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో ఎన్నికైన ఇండియన్ పర్సన్ ఎవరంటే నితిన్ మెనన్. ఓకేనా, ఈయన థర్డ్ ఇండియన్. ఓకేనా, ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ ది ఎంపైర్ కౌన్సిల్ అనేది థర్డ్ పర్సన్. ఇంతకుముందు 2 పర్సన్స్ ఉండే. థర్డ్ పర్సన్ ఎవరంటే నితిన్ మెనన్. వరల్డ్ బ్యాంక్ హ్యాస్ శాంక్షన్ ద 500 millions టు విచ్ కంట్రీ టు కంట్రీ క్రాస్ ద కంట్రీ అన్నాడు బంగ్లాదేశ్ యొక్క రోడ్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ అనేది 500 millions లోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. 500 millions లోన్స్ దేనికంటే బంగ్లాదేశ్. ఓకేనా, రీసెంట్గా మనకు కూడా ఇండియాలో ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడానికి ఓకేనా 500 millions లోన్స్ అనేది ఇవ్వడం జరిగింది వరల్డ్ బ్యాంక్. ఎడ్యుకేషన్ సెక్టార్ని ఎస్పెషల్గా 6 స్టేట్స్లో ఓకేనా 6 స్టేట్స్లో ఎడ్యుకేషన్ సెక్టార్ని ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గవర్నెన్స్ కానీ ఇంక్రీజ్ చేయడానికి 500 million లోన్స్ అనేది ఇవ్వడం జరిగింది వరల్డ్ బ్యాంక్. అండ్ 400 లోన్స్ ఓకేనా 400 లోన్స్ ఏంటంటే గంగాని క్లీన్ చేయడానికి, గంగాని క్లీన్ చేయడానికి కానీ గంగాని స్వచ్ఛత కొరకు 400 million లోన్స్ ఇవ్వడం జరిగింది వరల్డ్ బ్యాంక్. ఆన్లైన్ బిజినెస్ గైడ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు హెల్ప్ ద పీపుల్ టు మూవ్ దేర్ బిజినెస్ ఆన్లైన్. ఓకే, రీసెంట్గా వాళ్ళ యొక్క బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఆన్లైన్ ద్వారా ఫేస్బుక్ దగ్గర ఆన్లైన్ బిజినెస్ గైడ్ అనేది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. ఏంటంటే పేస్ ట్రీ ప్లాంటింగ్ క్యాంపెయిన్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద యూనియన్ కల్చరల్ మినిస్టర్. ఓకేనా, సంకల్ప్ పర్వ ట్రీ ప్లాంటింగ్ క్యాంపెయిన్ అనేది రీసెంట్గా ఎవరు స్టార్ట్ చేసిందంటే కల్చర్ మినిస్ట్రీ. దాని పేరే సంకల్ప్ పర్వ అంటుంటారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ విచ్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు కంట్రోల్ ద డెజర్ట్ లోకస్ట్ త్రూ ద డ్రోన్స్. ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పినాం కదా, డ్రోన్స్ ద్వారా ఈ మిడతల్ని చంపేయడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ కంట్రీ ఏంటంటే ఇండియా. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఓకేనా, కొన్ని ల్యాక్స్ ఆఫ్ హెక్టార్స్ల యొక్క పంట నష్టం కల్పిస్తుంటుంది. ల్యాక్స్ ఆఫ్ హెక్టార్స్ని పంట నష్టం కలిగిస్తుంటుంది. ఏదంటే లోకస్ట్ మిడతలు అంటుంటారు. దేని ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఎస్పెషల్లీ రాజస్థాన్ అండ్ గుజరాత్లో మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు కంట్రీ ఏ కంట్రీ ఫేస్ చేస్తున్నాయంటే ప్రాబ్లం పాకిస్తాన్ కానీ సోమాలియా కొన్ని కంట్రీస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. దేనివల్ల అంటే మిడతల వల్ల.
పాస్పోర్ట్ సేవ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఎవ్రీ ఇయర్ జూన్ 24th రోజు మనం పాస్పోర్ట్ సేవ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం, జూన్ 24th. నాసా హెస్ అనౌన్స్ దట్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఇన్ వాషింగ్టన్ డీసీ విల్ బి నేమ్డ్ ద మేరీ డబ్ల్యూ జాక్సన్. మేరీ డబ్ల్యూ జాక్సన్కు నాసాలో ఉన్న ఒక బిల్డింగ్ పేరు, ఈమె పేరు పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్రికన్ లేడీ, ఓకేనా, జాయిన్డ్ ఇన్ ద నాసా, ఓకేనా. నాసా ఫిజిక్స్, నాసా సైంటిస్ట్. 1958 నాసా ఎస్టాబ్లిష్ అయిన నుంచి ఈమె వర్క్ చేస్తుంది. ఎవరంటే మేరీ జాక్సన్, ఓకే. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ అంటుంటారు నాసా. ఇది స్టార్ట్ అయింది 1958. దీని యొక్క జిమ్ బ్రెడెన్స్టైన్, దీని యొక్క ఎవరంటే జిమ్ బ్రెడెన్స్టైన్. ర్యాంక్డ్ ద ఫస్ట్ స్విస్ నేషనల్ బ్యాంక్, ఓకేనా. యాన్యువల్ బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్, ఓకేనా. రీసెంట్గా స్విస్ బ్యాంక్ యొక్క ఎక్కువ మంది, ఓకేనా, స్విస్ బ్యాంక్లో ఎక్కువ మంది ఏ కంట్రీస్ నుంచి డిపాజిట్ చేస్తున్నారంటే యునైటెడ్ కింగ్డమ్ నుంచి వాళ్ళ యొక్క సిటిజన్స్, యునైటెడ్ యొక్క కింగ్డమ్ యొక్క సిటిజన్స్ అనేది ఎక్కువ ఎక్కడ డిపాజిట్ చేస్తున్నారంటే, మనీ సేవ్ చేస్తున్నారంటే స్విస్ నేషనల్ బ్యాంక్. స్విస్ నేషనల్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది జూరిచ్, ఓకేనా. ఎక్కడ ఉంటుంది? జూరిచ్ స్విట్జర్లాండ్ ఉంటుంది, జూరిచ్ స్విట్జర్లాండ్, ఓకేనా. ఇండియా అంటే జస్ట్ 0.06% మాత్రమే ఇండియన్ సిటిజన్స్ మాత్రమే దీంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది, సేవింగ్ చేయడం జరుగుతుంది. దాని యొక్క ర్యాంకు 77 ఉంది. ఇండియా యొక్క ర్యాంకు 77 ఉంది. ఫస్ట్ ర్యాంక్ అయితే యూకే, సెకండ్ ర్యాంక్ అయితే యూఎస్ఏ, థర్డ్ ర్యాంక్ అయితే వెస్ట్ ఇండీస్. మహాపర్వానా ప్లాన్ టు అట్రాక్ట్ ద ఫ్లెస్ ఇన్వెస్ట్మెంట్ మహారాష్ట్ర. రీసెంట్గా మహారాష్ట్ర అనేది ఒక స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది, మహాపర్వానా, ఓకేనా. దేని కొరకంటే టు అట్రాక్ట్ ద ఇన్వెస్టర్ని, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి మహాపర్వానా అనేది తీసుకొచ్చి కొన్ని ఏంటంటే సడలింపులు ఇస్తుంటుంది, కొద్దిగా ప్లేస్ ఇవ్వడం కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది తీసేస్తుంటుంది. దేని కింద అంటే మహాపర్వానా స్కీమ్ కింద. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఎప్పుడు సెలవు వేసుకుంటామంటే జూన్ 27. రైట్. విచ్ ఈజ్ ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ ఎయిర్పోర్ట్. మనము హోంవర్క్ ఇవ్వడం జరిగింది. భారతదేశం యొక్క ఒకటవ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత విమానాశ్రయం ఏది? Along with the which company Delhi police launched the Himmat Plus app to ensure the safety and security of the people traveling in cabs. క్యాబ్లలో ప్రయాణించే ప్రజల భద్రత మరియు భద్రతను నిర్ధారించడానికి ఢిల్లీ పోలీసులు హిమ్మత్ ప్లస్ యాప్ను ఏ సంస్థతో ప్రారంభించారు? విచ్ కంట్రీ ఈస్ గోయింగ్ టు హాస్ట్ ద ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఆఫ్ జూనియర్ మెన్స్ వరల్డ్ కప్, ఓకేనా. ఇది కొందరు ఆన్సర్ వచ్చిన సంపత్ గౌడ్, ఓకేనా. ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్, ఓకేనా. పాలెం ఎయిర్పోర్ట్, పాలెం అంటుంటారు బస్, అక్కడ పాలెం ఉంటుంది. బికమ్స్ ద ఫస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ ఎయిర్పోర్ట్ ఏది? ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఓకేనా. ఉమెన్ ఆన్ వీల్ సర్వీస్ అనేది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ చేసింది. ఏంటంటే ఉమెన్ డ్రైవర్స్, ఇక్కడ ఏంటంటే క్యాబ్ల ఉమెన్ డ్రైవర్ మాత్రమే ఉంటారు, ఓకేనా. ఉమెన్ డ్రైవర్స్ వాళ్ళకు ఉమెన్స్కి మాత్రమే ఈ క్యాబ్లల్లో ఉమెన్ కస్టమర్స్ని మాత్రమే పర్మిషన్ ఇస్తుంటారు ఈ క్యాబ్లో ఎక్కడానికి, ఉమెన్ డ్రైవర్స్. ఉమెన్ ఆన్ వీల్ సర్వీస్ అనేది ఎక్కడ స్టార్ట్ చేసింది? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, క్యాబ్ డ్రైవర్స్. ఉబర్ పార్ట్నర్ విత్ ద ఢిల్లీ పోలీస్, ఓకేనా. ఉబర్ పార్ట్నర్ ప్లస్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనేది హిమ్మత్ ప్లస్, ఓకేనా. హిమ్మత్ ప్లస్ అనే ఒక యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేసిండు. ఎవరి కొరకంటే ఉమెన్ సేఫ్టీ. దేని కొరకంటే ఉమెన్ సేఫ్టీ. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మీకు తెలిసే అనిల్ బైజాల్ దాని యొక్క గవర్నర్, ఓకేనా. ఏది? గవర్నర్, ఓకేనా. రీసెంట్ యూనివర్సిటీ ఏదంటే 5T యాక్సెస్ కానీ, ఓకేనా. అండ్ ప్లాస్మా బ్యాంక్ అనేది కోవిడ్-19 ప్లాస్మా బ్యాంక్ రీసెంట్గా ఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగింది, ఓకేనా. అసెంబ్లీ ఉన్న కేంద్ర ప్రాంతం ఏదంటే యూనియన్ టెరిటరీ ఢిల్లీ, ఓకేనా. ఎస్. రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీగా కూడా ప్రకటించారు, కానీ రైట్ ఇక్కడ చూడండి. ఇంటర్నేషనల్ మెన్స్ జూనియర్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇండియా హాస్ట్ చేస్తుంది, ఓకేనా. ఫెడరేషన్ ఉమెన్ది అయితే ఎక్కడ జరుగుతుంది అంటే ఉమెన్స్ హాకీ కప్ ఎక్కడ జరుగుతుందంటే సౌత్ ఆఫ్రికా, ఓకేనా. రైట్. ఇక్కడ సంజయ్ సుధీర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఫస్ట్ సింగిల్ ప్లాస్టిక్ ఎయిర్పోర్ట్. హిమ్మత్ ప్లస్ యాప్ అనేది ఉబర్ సేఫ్టీ కొరకు, ఓకేనా. ఇండియా విల్ హాస్ట్ ద 2021 మెన్స్ హాకీ వరల్డ్ కప్ వైల్ సౌత్ ఆఫ్రికా వాజ్ అవార్డెడ్ విత్ ద హాస్టింగ్ ద రైట్ ఫర్ ద ఉమెన్స్ జూనియర్ హాకీ వరల్డ్ కప్. ఇండియా అయితే మెన్స్, ఉమెన్స్ అయితే సౌత్ ఆఫ్రికా, ఓకేనా. రైట్. మీకు 77% డిస్కౌంట్ వస్తుంది బస్. క్యాపిటల్ Y217 కోడ్ వేస్తే మీకు అడ్డా 247 ఆల్ స్టడీ మెటీరియల్స్, ఓకేనా. ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా మీకు 77 డిస్కౌంట్ అనేది 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. 75+2 అడిషనల్ ఫ్లాట్, ఓకేనా. రైట్. విజయ్ పథంకి సంబంధించిన బ్యాచ్కి సంబంధించిన రికార్డెడ్ వీడియో కూడా వినాలంటే క్యాపిటల్ Y217 ఉపయోగిస్తే మీకు 275 రూపీస్కి రావడం జరుగుతుంది, 275 రూపీస్, ఓకేనా. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఈ అయిపోయిన క్లాసెస్ కూడా రికార్డెడ్ వీడియోస్ మీకు మెయిల్కు వస్తుంటుంది. ఆ మెయిల్ ఓపెన్ చేస్తుంటే లేకుంటే అడ్డా 247 యాప్లో ఆ రికార్డెడ్కి సంబంధించిన వీడియోస్ కూడా వినొచ్చు, ఓకేనా. విజయపథం బ్యాచ్లో జాయిన్ అయితే, ఓకేనా. క్యాపిటల్ Y217 రూపీస్తే జస్ట్ 275 రూపీస్ రావడం జరుగుతుంది, ఓకేనా. అడ్డా 247, ఓకేనా. అడ్డా 247.com సైట్కి వెళ్ళి, ఓకేనా. అక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. సెర్చ్ అనే విజయపథం అని సెర్చ్ చేస్తే మీకు దీనికి సంబంధించిన బ్యాచ్ డీటెయిల్స్ ఉంటుంది, ఓకేనా.
ఈ యొక్క నేము, మొబైల్ నెంబరు అండ్ మీ యొక్క మెయిల్ ఐడి. కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ క్యాపిటల్ Y217 రూపిస్తే మీకు డిస్కౌంట్ 275 రూపీస్, అంత డిస్కౌంట్ పోగా 275 రూపీస్కి రావడం జరుగుతుంది. ఓకేనా. 1999 ఉంది, 1999 సారీ 11999 ఉంది. దాని ద్వారా క్యాపిటల్ Y217 రూపిస్తే 275కి వస్తుంది. ఓకేనా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. రైట్. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించండి. క్యాపిటల్ Y217 కూడా వేస్తే 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంటుంది. ఓకే. థ్యాంక్ యూ.